చికెన్ని ఎన్నిసార్లు చేసినా తిన్నా బోర్ కొట్టదు. చికెన్ పేరైతేగానే చికెన్ చేస్తున్నా అనుకుంటున్నారా? కాదు, మటన్ బిర్యానీ చేస్తున్నా. అది వండలేకపోయినా తినలేకపోయినా మన నోట్లో నుంచి ఫస్ట్ వచ్చేది చికెన్ అనే. మా శ్రీవారికి మటన్ తినాలనిపించిందంట, తీసుకొచ్చిండు. కానీ మటన్ కర్రీ కాకుండా మటన్ బిర్యానీ అయితే చేస్తున్నా. మటన్ ఒంటికి మంచిదైనా తిననోళ్ళు నాలాగా చాలా మంది ఉంటారు. సేమ్ చికెన్ బిర్యానీ ఎలాగ చేస్తానో మటన్ బిర్యానీ కూడా అంతే. కానీ మటన్ ఉడకటానికి చాలా టైం పడుతుంది కాబట్టి కుక్కర్ లో అయితే వేస్తాను. చేసే ప్రాసెస్ ఏదైనా సరే తినడానికి టేస్ట్ మాత్రం మంచిగా ఉండాలి. మటన్ ఒక 2-3 సార్లు బాగా కడిగేసి అందులోకి కారం, ఉప్పు, పసుపు, అల్లమెల్లిపాయ, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా అన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టైం ఉంటే ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టుకోండి, బాగుంటుంది. మనకు బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చాలా ముఖ్యం. అదే ఆనియన్స్ ని కొంచెం చికెన్ లోకి వేసి అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక ఈ మొత్తాన్ని కుక్కర్ లో వేసి కుక్కర్ అయితే పెట్టేద్దాం. ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. మ్యారేజ్ కి ముందు వంటలు చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, కానీ తప్పకుండా నేర్చుకోవాలి. లేదంటే మ్యారేజ్ అయ్యాక ఇబ్బంది పడాల్సింది మనమే. మ్యారేజ్ కి ముందు మనకేమైనా వస్తాయా అంటే టీ పెట్టుకోవటం, అన్నం వండటం, ఇక మ్యాగీ లేదంటే ఆమ్లెట్, ఇవి మాత్రమే వచ్చు. ఇప్పుడేమో మన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా వెరైటీవి నేర్చుకోవాలి, చేసి పెడుతుండాలి. మనకు మటన్ ఇష్టం ఉండదు కాబట్టి గుడ్లు అయితే ఉడకబెట్టి నూనెలో అయితే కాస్త వేంపాను. ఇక మొత్తానికి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది రోయ్. ఇదే చికెన్ బిర్యానీ అయితేనా ఇంకా బాగుండేది. స్మెల్ అయితే అదిరిపోయింది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మర్చిపోయాను, కావాలా? వచ్చేయండి, లైక్ చేయొచ్చు కదా.